గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 889. ఈరోజు డైలీ మనీలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 151 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,201 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 53 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,145 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.26% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా రైమండ్స్ నుంచి డీమర్జ్ అయినటువంటి రైమండ్స్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో లిస్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రైమండ్స్ లైఫ్ స్టైల్ బాగా లిస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం రీసెంట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ స్టాక్ అయితే ఈ రోజు సెషన్ లోని ఆల్మోస్ట్ 3,000 రూపీస్ కి లిస్ట్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి 5% కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 2,850 రూపీస్ కి క్లోజ్ అయింది. యాక్చువల్లీ రైమండ్స్ నుంచి రైమండ్స్ లైఫ్ స్టైల్ డీమర్జర్ కి ముందు రైమండ్ స్టాక్ 3,150 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అయ్యేది. అండ్ ఈ డీమర్జర్ తర్వాత రైమండ్ స్టాక్ ప్రైస్ 2,000 రూపీస్ కి అడ్జస్ట్ అయింది. సో యాక్చువల్ గా చూసినట్లయితే రైమండ్స్ లైఫ్ స్టైల్ స్టాక్ యొక్క ఫేర్ వాల్యూ దగ్గరగా 1,500 రూపీస్ ఉండాలి. కానీ ఈ స్టాక్ 3,000 రూపీస్ కి లిస్ట్ అయిందంటే ఈ డీమర్జర్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకైతే చాలా మంచి బెనిఫిట్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు ఈజీ గ్రీన్ మొబిలిటీ అనేటువంటి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని లాంచ్ చేయబోతున్నారు. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళ అనదర్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యోలో బస్ తో కలిపి ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన ఇండియాలోని ఎలక్ట్రిక్ బస్ మార్కెట్ 2024 నుంచి 2030 మధ్యన 24% CAGR చొప్పున గ్రో అనున్నదని, సో ఈ ఆపర్చునిటీ ఏదైతే క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికే వీళ్ళు ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా, దీనికి గాను ఈజ్ మై ట్రిప్ వాళ్ళు ఇప్పుడు R&D రిలేటెడ్ గా 200 crores ఇన్వెస్ట్ చేసి 2 to 3 years టైమ్ లోని ఈ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో వన్స్ వీళ్ళు ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సబ్సిడరీ కంపెనీని ఏ విధంగా గ్రో చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈజ్ మై ట్రిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి డైమండ్ స్టడ్డెడ్ గోల్డ్ జ్యువెలరీని సప్లై చేసేందుకు గాను USA కి చెందినటువంటి లార్జ్ రీటైలర్స్ దగ్గర నుంచి 70 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఎంటైర్ ఆర్డర్ లోని 80% ఆఫ్ ది ఆర్డర్స్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీని సప్లై చేయడానికి వచ్చినటువంటి ఆర్డర్స్. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ క్యూములేటివ్ ఆర్డర్ బుక్ 200 crores కి రీచ్ అయిందని, అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు నెక్స్ట్ 3 to 4 months లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి కొత్తగా ఈ 70 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 215 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ స్టేట్ లోని వేరియస్ డిస్ట్రిక్ట్స్ లోని 8,085 సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయనున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ న్యూ ఆర్డర్ PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా వచ్చినటువంటి ఆర్డర్. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సింగపూర్ విజిట్ లో ఉన్నారు. ఈ సింగపూర్ విజిట్ లో భాగంగా ఇండియా అండ్ సింగపూర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడానికి గాను 2 కంట్రీస్ 4 MOUs సైన్ చేశాయి. దీనిలో ఫస్ట్ MOU మనం చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ, 5G అండ్ AI ఇలాంటి డిజిటల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా 2 కంపెనీస్ కలిపి వర్క్ చేసేందుకు గాను మన ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT అండ్ సింగపూర్ కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ డెవలప్మెంట్ వాళ్ళు కలిపి ఒక MOU సైన్ చేశారు. అండ్ వీళ్ళు సైన్ చేసినటువంటి సెకండ్ MOU, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ MOU. ప్రెసెంట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ప్రతి కంట్రీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాయి కదా. సో ఈ సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసేందుకు గాను ఇండియా అండ్ సింగపూర్ సెకండ్ MOU ని సైన్ చేశాయి. అండ్ థర్డ్ MOU హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ గా థర్డ్ MOU సైన్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ MOU 2 కంట్రీస్ మధ్యన స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ వీటి కొలాబరేషన్ రిలేటెడ్ గా సైన్ చేయడం జరిగింది. ఈ అన్ని MOUs లోకి కూడా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇండియా అండ్ సింగపూర్ ఏదైతే MOU సైన్ చేశారో
చేశాయో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ MOU. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మన కంట్రీలో డెవలప్ చేయడానికి చాలా రోజుల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసుకుంటూ వస్తుంది. ఈ సెప్టెంబర్ 11th నుంచి 13th మధ్యన నోయిడాలో జరగబోతున్నటువంటి సెమీకాన్ ఇండియా ఎగ్జిబిషన్ లో కూడా వేరియస్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సింగపూర్ కంపెనీస్ ని ఆహ్వానించడం జరిగింది. సో సింగపూర్ నుంచి వేరియస్ కంపెనీస్ వచ్చి మన కంట్రీలోని సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి గానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే అది మన కంట్రీకి పాజిటివ్. అండ్ అంతేకాకుండా ఈ సింగపూర్ కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి కొలాబరేషన్ లో భాగంగా గనక ఇవి సెటప్ చేసినట్లయితే దాని వల్ల మన ఇండియన్ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందనున్నాయి. సో చూడాలి సింగపూర్ నుంచి ఏవైనా కంపెనీస్ వచ్చి మన ఇండియన్ కంపెనీస్ తో కొలాబరేట్ అయ్యి ఇక్కడ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా యూనిట్స్ ని సెటప్ చేస్తాయేమో. ఒకవేళ సెటప్ చేసినట్లయితే అది సింగపూర్ కంపెనీస్ కే కాదు, ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ కి కూడా చాలా బెనిఫిట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత మనందరి లైఫ్ చాలా సింపుల్ అయిపోయింది కదా. జస్ట్ స్కాన్ చేసి అంటే QR కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్స్ చేసేయడం అండ్ ఏదైనా మొబైల్ నెంబర్ కి మనం డబ్బులు పంపాలంటే ఈజీగా డబ్బులు పంపించడం, అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అండ్ వాళ్ళకి క్రెడిట్ అవడం, ఇటువంటి ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా. త్వరలోనే గూగుల్ పే, ఫోన్ పే లోని యూపీఐ సర్కిల్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఈ యూపీఐ సర్కిల్ లోని ఏమి ఇంక్లూడ్ చేస్తారంటే ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని యూపీఐ సర్కిల్ లో మనం యాడ్ చేసాం అనుకోండి, అంటే సెకండ్ యూజర్ కింద యూపీఐ సర్కిల్ లో యాడ్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏదైనా షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు స్కాన్ చేశారు అనుకోండి, ఆ సెకండ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కాన్ చేశారు అనుకోండి, అక్కడ మనకి పేమెంట్ ఆథరైజేషన్ రిలేటెడ్ గా మెసేజ్ వస్తుంది. దాన్ని మన యూపీఐ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ టైప్ చేసి మనం ఆథరైజ్ చేసినట్లయితే వాళ్ళకి మన తరపున ఆ పేమెంట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటుగా మరొక విధానం కూడా ఉన్నది. ఈ సెకండ్ టైప్ ఆఫ్ యూపీఐ సర్కిల్ ని ఫుల్ డెలిగేషన్ అంటారు. దీనిలోని జస్ట్ మనం అంటే ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారు, వాళ్ళు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి, వాళ్ళకి సర్టెన్ లిమిట్ వరకు మనం యూపీఐ పేమెంట్స్ చేసుకునేటువంటి ఆథరైజేషన్ ఇచ్చామనుకోండి, మనం ఫస్ట్ యూజర్ కింద ఆ టైంలోని ఆథరైజేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. వాళ్ళు జస్ట్ ఆ లిమిట్ లోపు అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని స్కాన్ చేసుకుని వాళ్ళే పే చేసేయచ్చు. మెసేజెస్ అయితే మనకు వస్తాయి. సో మెసేజెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏం యూజ్ చేశారన్నది మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యూపీఐ సర్కిల్ విధానాన్ని అయితే త్వరలోనే తీసుకురాబోతున్నట్టుగా NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొత్త విధానం రిలేటెడ్ గా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా మనం బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి అండ్ దీని ద్వారా మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ లాభపడబోతున్నట్టుగా డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. త్వరలోనే క్రిస్మస్, న్యూ ఇయర్ ఇటువంటి ఫెస్టివల్స్ అన్ని రాబోతున్నాయి కదా. ఈ టైంలోని ఫారెన్ కంట్రీస్ లోని అన్ని ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ కూడా బాగా ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే బంగ్లాదేశ్ లో క్రైసిస్ రావడంతో టెక్స్టైల్ ఇండస్ట్రీ కొంత ఇంపాక్ట్ అవడంతో ఆ ఇంపాక్ట్ గ్లోబల్ బ్రాండ్స్ మీద పడకుండా ఉండేందుకు గాను ఈ గ్లోబల్ బ్రాండ్స్ అన్ని కూడా ఇప్పుడు త్రిపుర నిట్వేర్ ఎక్స్పోర్ట్ హబ్ కి లాస్ట్ 2 వీక్స్ లోని 450 crores వర్త్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేసినట్లుగా త్రిపుర ఎక్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్రహ్మణ్యన్ గారు మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి knitted గార్మెంట్స్ లైక్ కిడ్స్ వేర్, నైట్ వేర్, టాప్ అండ్ పైజామాస్ రిలేటెడ్ గా గ్లోబల్ బ్రాండ్స్ నుంచి అయితే చాలా మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయని అండ్ ఈ న్యూ ఇయర్ టైంలోని డిమాండ్ బాగా పెరగడంతో వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయని, ఫర్దర్ గా కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ గ్లోబల్ బ్రాండ్స్ నుంచి ఆర్డర్ ఫ్లోస్ కనుక ఇలాగే కంటిన్యూ అయినట్లయితే మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ దాని ద్వారా బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు బ్లూంబర్గ్ NEF సమిట్ లోని మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈయన ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్ బిల్ అయితే మన ఇండియాకు ఉన్నటువంటి పెద్ద కన్సర్న్ అని, ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ని తగ్గించడానికి బెటర్ సొల్యూషన్స్ అయితే కనుక్కోవాలని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మెయిన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని నెట్ జీరో టార్గెట్ అచీవ్ చేసే విధంగా డెవలప్ చేయాలని అండ్ ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సెస్ ని పెంచడం ద్వారా పొల్యూషన్ అయితే బాగా తగ్గించచ్చు అని చెప్పి ఈయన కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా మన ఇండియాని లార్జెస్ట్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని చెప్పి ఈయన అంబిషన్ గా పెట్టుకున్నట్టుగా, మెయిన్లీ దీనిలోని న్యూ ఏజ్ వెహికల్స్ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆల్టర్నేట్ ఫ్యూయల్ వెహికల్స్ వీటి యొక్క ప్రొడక్షన్ మన దగ్గర బాగా చేయడమే కాకుండా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెంచే విధంగా స్టెప్స్ తీసుకోవాలని అండ్ మన కంట్రీ విత్ ఇన్ 5 years లోనే లార్జెస్ట్ లిథియం బ్యాటరీ ఎక్స్పోర్టర్ గా మారబోతున్నట్టుగా కూడా ఈయన కామెంట్ చేయడం జరిగింది. మన కంట్రీలోని ఈ లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువగా పెరిగి మనకి సరిపడినంత లిథియం బ్యాటరీస్ తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా మన కంట్రీ నుంచి బాగా పెరిగేందుకు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మంచి సపోర్ట్ దొరికినట్లయితే ఈ లిథియం బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ దాని వలన భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 years లోని ఈయన కామెంట్ చేస్తున్నట్టుగా ఒకవేళ మన కంట్రీ లార్జెస్ట్ లిథియం బ్యాటరీ ఎక్స్పోర్ట్
ఎక్స్పోర్టర్ గా మారినట్లయితే ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి కొత్తగా నార్థన్ రైల్వే దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,92 lakhs. ఈ ఆర్డర్ వీళ్ళకి రైల్వే టెలికాం ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చినటువంటి ఆర్డర్. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 2025 సెప్టెంబర్ 4th కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళు నార్త్ ఈస్ట్ కి చెందినటువంటి కిస్లేయా ఫుడ్స్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కిస్లేయా ఫుడ్స్ అనేటువంటి కంపెనీ వెస్టర్న్ అండ్ ఎథనిక్ స్నాక్స్, బిస్కెట్స్, స్వీట్స్, పొటాటో చిప్స్, నూడిల్స్ ఇటువంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. నో ఈ కంపెనీని 600 to 700 crores వాల్యుయేషన్ లోని వీళ్ళు అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దీనికి బ్రిటానియా వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బిజినెస్ అండ్ ఎక్స్పాన్షన్ గ్రోత్ రిలేటెడ్ గా వేరే స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ అయితే ఎవాల్యుయేట్ చేస్తున్నామని, బట్ ఇంకా ఏం ఫైనల్ కాలేదు కాబట్టి వీళ్ళు ఎటువంటి డిస్క్లోజర్ ని కూడా ప్రెసెంట్ ఉన్నటువంటి స్టేజ్ లో రిలీజ్ చేయడానికి అవకాశం లేదని చెప్పి షేర్ చేశారు. సో వీళ్ళు బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా వేరే ఎక్విజిషన్స్ అయితే చూస్తున్నారు కదా, చూడాలి త్వరలో ఈ కిస్లేయా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని బ్రిటానియా వాళ్ళు ఏమైనా ఎక్వైర్ చేస్తారేమో. ఇంకా డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ నడుస్తున్నట్టున్నాయి. వన్స్ టూ కంపెనీస్ మధ్యన డీల్ అవ్వాలంటే దానికి వేరియస్ డిస్కషన్స్ అయితే జరుగుతుంటాయి కదా. లైక్ ఆ సెల్ చేసేటువంటి కంపెనీ ఏదైతే వాల్యుయేషన్ కోట్ చేస్తుందో అది ఈ కంపెనీకి కూడా నచ్చాలి అండ్ వీళ్ళు కూడా అగ్రీ అవ్వాలి. దాని తర్వాతే డీల్ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు బ్లూ స్టార్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా బ్లూ స్టార్ వాళ్ళకి వీళ్ళ జగిల్ సేవ్ ఎంప్లాయ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని 1 year పాటు అందించనున్నారు. వీళ్ళు బ్లూ స్టార్ వాళ్ళతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జాగిల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వల్ల ఆగస్ట్ మంత్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్ లోని వీళ్ళు యూకే లోని 1479 యూనిట్స్ ఆఫ్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే ఈ ఇయర్ ఆగస్ట్ మంత్ లోని 2681 యూనిట్స్ ని సేల్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ యూకే JLR సేల్స్ లోని 81.3% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1341 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు కేరళలోని కోజికోడ్ అండ్ వైనాడ్ డిస్ట్రిక్ట్స్ లోని ట్విన్ ట్యూబ్ యూని డైరెక్షనల్ టనల్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో దిలీప్ బిల్డ్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కి మెటల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PTC ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఏరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం టైటానియం కాస్ట్ కాంపోనెంట్స్ ని సప్లై చేయనున్నారు. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫస్ట్ టైం మన ఇండియా నుంచి ఇటువంటి కాస్ట్ కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లుగా PTC ఇండస్ట్రీస్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో PTC ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది PTC ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోనా BLW వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్, వీళ్ళ వేరియస్ ప్రొడక్ట్స్ కి ఆటో PLA స్కీమ్ లోని సర్టిఫికేట్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం తయారు చేసినటువంటి హబ్ వీల్ మోటార్ కి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి ఆటో PLA స్కీమ్ లో భాగంగా సర్టిఫికేట్ రావడం జరిగింది. సో వీళ్ళ మరొక ప్రొడక్ట్ కి కూడా ఆటో PLA స్కీమ్ లోని సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఇది సోనా BLW వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సోనా BLW వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ QIP ఆల్రెడీ నిన్న ఓపెన్ అయింది. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 699 రూపీస్ పర్ షేర్ గా ఫిక్స్ చేశారు. అండ్ ఈ ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో అది వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా అండ్ అలాగే వేరియస్ ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ నేను మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ అయితే అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ నడుపుతున్నట్లుగా CNBC వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. చూడాలి ఎక్విజిషన్ రిలేటెడ్ గా సోనా దగ్గర నుంచి త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ PNB హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ రూట్ లోని NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 2500 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫండ్ రైజ్ ని వీళ్ళు నెక్స్ట్ 6 months లోని వేరియస్ ట్రెంచెస్ లోని చేయబోతున్నారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి ఫండ్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో దీనిలో భాగంగానే వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళు OE బిజినెస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక సేల్ డీడ్ అగ్రిమెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సుజ్లాన్ వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీస్ 1 earth ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ సేల్ ప్రొసీడింగ్స్ ద్వారా సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి టోటల్ గా 440 crores రానున్నాయి. సో వీళ్ళకి ప్రాపర్టీ
ప్రాపర్టీ సెల్ చేయడం ద్వారా క్యాష్ రానుంది కదా, ఈ క్యాష్ ని వీళ్ళు డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి లేదా వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా అది యూస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.